ఏపీ మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు ఫైల్ అయ్యింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారనేది ఆమెపై అభియోగం. స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో విడదల రజనీని A1గా, ఐపీఎస్ అధికారి జాషువాను A2గా, విడదల గోపిని A3గా, అలాగే రామకృష్ణను A4గా చేర్చారు. బెదిరింపులకు తాళలేక, మరో గత్యంతరం లేక విడదల రజనీ సహా నలుగురికి డబ్బులిచ్చానన్నారు స్టోన్ క్రషర్ యజమాని. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బక్కలో ఇప్పిస్తాము, మీ ఇష్టం, మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పి లెక్క మేము కొంచెం భయపడి అప్పు తీసుకొచ్చి 2 కోట్లు చెల్లించి సంతోషించింది. తర్వాత 2 కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాము 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నారు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్ మారినాక ఇక విజిలెన్స్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం. ఏసీబీ కేసుపై స్పందించారు మాజీ మంత్రి విడదల రజనీ. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టింది అన్నారు. ఈ కేసు వెనుక డైరెక్షన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలదని సంచలన ఆరోపణలు చేశారు ఆమె. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. ఈజ్ ద డైరెక్టర్. వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడదల రజనీ అంటే కోపం. విడదల రజనీపై ఏసీబీ కేసు నేపథ్యంలో పల్నాడు రాజకీయం మరింత ఘాటెక్కుతోంది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి విడదల రజనీతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు గుంటూరు నుంచి అందిస్తారు. నాగరాజు, సో కేసు ఫైల్ అయింది కాబట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పటికైతే కేసు అయితే నమోదైంది. ప్రధానంగా మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారిగా ఉన్న జాషువా కూడా ఉన్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది రేపటి నుంచి చూడాల్సి ఉంది. అంటే ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకి ఒక్కొక్కరిని పిలుస్తారా, లేదా అరెస్టులతో మొదలు పెడతారా అనేది కూడా ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రేపటి నుంచి చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదైందంటే, అంటే ఈ కేసుకు నమోదుకు ముందు కూడా గత కొద్ది రోజులుగా చిలకలూరుపేటలో జరుగుతున్న రాజకీయాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఇక్కడ ఉన్న ఎవరైతే వైసీపీ సీనియర్ నేతగా ఉన్నారో, ఎమ్మెల్సీగా ఉన్నారో మరి రాజశేఖర్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తదనంతరం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన 2-3 రోజుల తర్వాత మరల వెంటనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటికే దీని మీద చాలా స్పష్టంగా కూడా మాజీ మంత్రి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు మొత్తానికి ఏకైక కారణం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే అని చెప్తా ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలకి తనకి ఏదైతే 2020 నుంచి కూడా వైరం ఉంది, రాజకీయంగా నా మీద కక్ష పెంచుకున్నారు. ఎందుకంటే అప్పుడు నా కాల్ డేటాను కూడా శ్రీకృష్ణదేవరాయలు గురిజాల డిఎస్పీ సీఏలకి లంచం ఇచ్చి కాల్ డేటా తీయించారు. నా కాల్ చెప్తానే కాకుండా నా కుటుంబ సభ్యులకు సంబంధించిన 6 ఫోన్లకు సంబంధించిన కాల్ డేటాను కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయలను ప్రశ్నించిన తర్వాత అప్పటి నుంచి నా మీద లావు శ్రీకృష్ణదేవరాయలు కక్ష పెంచుకొని ఈ విధమైన తప్పుడు కేసులు పెట్టించారు అనేది ప్రధానంగా ఇవాళ చెప్పిన మాటలో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్
అయితే క్రషర్ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీకి చెందిన వ్యక్తులే. వాళ్ళకి అక్రమంగా బిజినెస్ చేసుకునేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు సహకరిస్తానని హామీ ఇచ్చిన తర్వాత నా మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది. తప్పుడు కేసు కూడా ఎందుకు అంటున్నా అంటే ఒకే ఫిర్యాదుని పదే ఎస్పీ దగ్గర నుంచి విజిలెన్స్, అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో కావచ్చు, ఇంకా అనేక మందికి కూడా ఈ పదే ఒకే ఫిర్యాదుని పంపించి కూడా నా మీద సెప్టెంబర్ నుంచి కూడా ఈ విధంగా వేధింపులకు పాల్పడుతున్నారు. చివరికి ఎట్లా అయితేనే వాళ్ళ ఏసీబీ చేత కేసు నమోదు చేయించారు అనేది విడుదల రజని ఇవాళ మీడియా సమావేశంలో చెప్పిన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే గుంటూరులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా రజనీ ఇంటికి రావడం జరిగింది. నేతల మధ్య ఏదైతే ఏసీబీ కేసు పరిణామాలు కావచ్చు, లేదా అంతకుముందు జరిగిన మరి రాజశేఖర్ పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యంలో చాలా కీలకమైన చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. రాజకీయ పరిణామాల మీద నేతల మధ్య అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. ఇక్కడ చిలకలూరుపేటలో జరుగుతున్న ఈ పరిణామాలు మొత్తం కూడా చూసినట్లయితే ఏసీబీ కేసు నమోదుకు ముందు కూడా అనేక అక్రమ కేసులు రజనీ మీద పెట్టించారని చెప్పేసి రజనీ అభిమానులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రజనీ కూడా నేరుగా కూడా ఈ విషయాన్ని పదే మీడియా వద్ద ప్రస్తావిస్తూ ఉన్నారు. తిరిగి గుంటూరు వెస్ట్ నుంచి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా జగన్ నియమించిన తర్వాత తాను చిలకలూరుపేటకు రావడం జరిగింది. చిలకలూరుపేటలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం అందుబాటులో ఉండడంతోనే తన రాజకీయ ఎదుగుదలను చూడలేక ప్రత్యర్థులంతా ఒక్కటయ్యి తన మీద అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అనేది ఆమె చెబుతా ఉంది. మరొక వైపు ఏసీబీ కేసులో అధికారులు కూడా వాళ్ళు ఇచ్చిన మనం ఎఫ్ఐఆర్లో కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకు ప్రధానంగా జాషువా విజిలెన్స్ ఎస్పీగా ఉన్నప్పుడు 2020లోనే ఆయన ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్కి వెళ్ళి అక్కడ తనిఖీలు చేయటం, ఆ నివేదికకు సంబంధించిన ఆధారాలు ఏవి కూడా నోట్ ఫైల్స్లో లేకపోవడంతోనే ఇది ఖచ్చితంగా అవినీతి జరిగిందనేది ఏసీబీ అభిప్రాయపడుతుంది. కాబట్టి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, అరెస్టులు చేస్తారా లేదా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను పునరుద్ధరిస్తున్నట్టు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ శ్రీకృప్ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ జ్యువెలరీ సభ్యులు అజయ్ సక్సేనాతో కలిసి 2 రోజుల క్రితం బీచ్ ను సందర్శించిన ఆయన రుషికొండ బీచ్ లో సదుపాయాలను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెలలో విత్డ్రా చేసుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను విశాఖ కలెక్టర్ ప్రసాద్ కు అందజేశారు. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ లాంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని పర్యాటక శాఖ అధికారులకు బ్లూ ఫ్లాగ్ ఇండియా బృందం సూచించింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందనే ఫిర్యాదులతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ కొన్ని రోజుల క్రితం రద్దు చేసింది. దాంతో కొందరు అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు కూడా వేసింది. అధికారుల మధ్య సమన్వయం లోపంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయినట్టు అంచనాకు వచ్చింది. బీచ్ లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వహించినట్టు గుర్తించి పలువురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది. విశాఖ రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉపసంహరణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రుషికొండ బీచ్ ను సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించారు. మళ్లీ బ్లూ ఫ్లాగ్ హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే రుషికొండ బీచ్ లో పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాల్లో లోపాలను అధికారులు సవరించడంతో రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మళ్లీ వచ్చింది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తారు? గతంలో కూడా దాన్ని విత్డ్రా కూడా చేసుకున్న సందర్భం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే బీచ్లు ఉన్నాయో వాటిని సేఫెస్ట్ బీచ్లుగా పరిగణిస్తే వారు డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని ద్వారా ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు. దాన్ని సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బీచ్లకు సంబంధించి పోటీ పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే భారతదేశంలో దాదాపుగా 10 బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. ఇందులో భాగంగానే 2020లో విశాఖలోని రుషికొండ బీచ్కు ఈ బ్లూ ఫ్లాగ్ హోదా అనేది వచ్చింది. ఆ తర్వాత రుషికొండ బీచ్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించారు. దాంతోపాటు భద్రత, పర్యావరణ, దాంతోపాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు గ్రే వాటర్, ఈ 5 అంశాలు ప్రామాణికంగా చేసుకొని ఆ బీచ్లను నిర్వహించాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా రుషికొండ బీచ్లో దాదాపుగా 600 మీటర్ల ప్రాంతానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ 2020లో వచ్చింది. ఆ తర్వాత క్రమంగా కొనసాగుతూ వస్తుంది. కొద్ది నెలల క్రితం అక్కడ పరిస్థితులు
సానుకూలంగా లేవు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతోపాటు అక్కడ వీధి శునకాలు కూడా అక్కడ సంచరిస్తున్నాయి. అక్కడ చెత్తాచెదరం నిండిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో, సమన్వయ లోపంతో అక్కడ పూర్తి స్థాయిలో ఆ బీచ్, బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఆ ప్రాంతం ఉందో 600 మీటర్లను దాన్ని గాలికి వదిలేసినట్టు పర్యాటకులు అక్కడ సందర్శించి అక్కడ సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి డెన్మార్క్ చెందిన FEE సంస్థకు షేర్ చేశారు. దీంతో వెంటనే FEE సంస్థ భారత్లోని బ్లూ ఫ్లాగ్ ఇండియా సంబంధించిన యూనిట్ను పర్యవేక్షించాలని సూచించింది. ఇదే నేపథ్యంలోనే అక్కడ అధికారులకు ఒక హెచ్చరిక అనేది సూచన కూడా జారీ చేశారు. ఆ నేపథ్యంలోని ఒక్కసారిగా గత నెలలో ఫిబ్రవరి 24వ తేదీన 14 నుంచి 24 తేదీన మధ్య ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను తాత్కాలికంగా ఉపసంహరణ చేస్తున్నట్టు డెన్మార్క్ చెందిన FEE సంస్థ అనేది ప్రకటించింది. దీంతో అక్కడ ఉన్న బ్లూ ఫ్లాగ్ను కిందకి దించేశారు అధికారులు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుంది. వెంటనే అక్కడ బీచ్లో పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు అక్కడ పర్యవేక్షణ లోపం కారణంగా ఎవరైతే పర్యాటక శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది తాత్కాలిక ఉపసంహరణ గురైందని గుర్తించి అక్కడ అధికారులను అక్కడ నుంచి బాధ్యతల నుంచి తప్పించి కొత్త అధికారులను అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. దీంతోపాటు ఇక్కడ కలెక్టర్ ప్రత్యేకంగా హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఇక్కడ మేఘాల మీద పూర్తి స్థాయిలో అక్కడ రుషికొండ బీచ్లో భద్రతతో పాటు అక్కడ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన 5 అంశాలు ఏవైతే ఉంటాయో, భద్రత, పర్యావరణం, దీంతోపాటు గ్రే వాటర్, ఘనవ్యర్థ పదార్థ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 5 అంశాల ప్రామాణికంగా తీసుకొని అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. దీంతో మళ్ళీ భారత్కు చెందిన ఈ బ్లూ ఫ్లాగ్ ఇండియా యూనిట్ ప్రతినిధులు శుక్రవారం నాడు రుషికొండలో ప్రత్యేకంగా పర్యటించారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఆ తర్వాత 2 రోజుల పాటు సమీక్షించిన తర్వాత కలెక్టర్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం 2025-26 సంబంధించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అందించారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ పునర్వైభవం ఇక్కడ రానుంది. నీలిరంగు జెండా రుషికొండలో రెపరెపలాడుంది. ఒకవైపు నీలిరంగు జెండా, మరోవైపు భారతీయ జెండాతో పాటు మరోవైపు కాషాయ రంగు జెండాను మళ్ళీ పునరుద్ధరిస్తారు. ఇదే నేపథ్యంలో రేపు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ పర్యటించి రుషికొండలో పరిశీలించిన తర్వాత అక్కడ వేడుకగా ఈ బ్లూ ఫ్లాగ్ను మళ్ళీ ఆవిష్కరించే ప్రక్రియను రేపు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు, జిల్లా అధికారులు సన్నద్ధమవుతుంది. మొత్తం మీద ఈ పర్యాటక శాఖకు సంబంధించి రుషికొండలో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూడా హ్యాపీగా పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాజా. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య వాటర్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. దేవన్నపేట పంప్ హౌస్ ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి టెక్నికల్ ఇష్యూస్ పై ఆరా తీశారు. పంటలు ఎండిపోతున్నా నీటిని విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేసి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ని పరిశీలించిన వారిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. ఇటు బీఆర్ఎస్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం పాపం వల్లే జనగామ జిల్లా రైతులకు ఇలాంటి దుస్థితి వచ్చిందంటున్నారు. దేవాదుల ప్రాజెక్టుకి 10 ఏళ్ల పాటు పైసా ఖర్చు పెట్టని బీఆర్ఎస్ నేతలకి అసలు మాట్లాడే అర్హతే లేదంటున్నారు. టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారానికి కృషి చేస్తామని, వీలైనంత త్వరలో నీళ్లు అందిస్తామంటున్నారు కాంగ్రెస్ మంత్రులు. నిజానికి నెల 18నే దేవన్నపేట పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్లి పూజలు కూడా నిర్వహించారు. ఇక మరి కాసేపట్లో నీటిని విడుదల చేస్తారు అనగా టెక్నికల్ సమస్య తలెత్తడంతో వాటర్ రిలీజ్ కి బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల వాటర్ ని రిలీజ్ చేయడం ఆపేశారు. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ అక్కడ తలెత్తింది? దాన్ని ఎప్పటి వరకు సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? దేవన్నపేట పంప్ హౌస్ నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. రేపో మాపో మోటార్ల ఆన్ చేయడానికి సంబంధించినటువంటి కార్యాచరణ దాదాపుగా పూర్తయిపోయింది. ఆస్ట్రేలియా నుంచి ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా చేరుకుంది. దాదాపుగా ఇప్పటికే మోటార్ల ట్రయల్ రన్కి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఇక మోటార్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయడమే తర్వాయి. కానీ ఈలోపే ఇటు దేవాదుల వాటర్ నీటి విడుదల అనేది రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్కు ఇది దేవాదుల వాటర్ నీటి విడుదల అనేది క్రెడిట్ ఫైట్కు కేరాఫ్గా మారింది. ఎందుకంటే 18వ తేదీన నీటి విడుదలకు వచ్చినటువంటి మంత్రులు ఆ రోజు నీటి విడుదలకు ప్రయత్నాలు చేశారు. ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు సాంకేతిక పరమైనటువంటి సమస్యల వల్ల నీరు విడుదల చేయలేకపోయారు. ఆ తదుపరి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అధికార పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కేవలం అధికార పార్టీ అసమర్థత వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జనగామ జిల్లా గోదావరి నదీ ప్రవాహానికి
510 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అటువంటి ప్రాంతానికి నీళ్లు లేక గోదావరి జలాలు తీసుకురావడంలో ఆ అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారు కాబట్టి కరువు ఛాయలు అలుముకున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎండిపోయిన పంట పొలాలకు సంబంధించిన రైతులను బాధితులంతా వెంట పెట్టుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. చూస్తున్నాం ఈ విధంగా చెరువులో కూడా దాదాపుగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ చెరువులను నింపినట్లయితే దాదాపుగా అక్కడ వాటర్ సఫిషియెంట్గా ఆయకట్టు రైతులకు నీరందడంతో పాటు జలచరాలకు కూడా ముఖ్యంగా మత్స్యకారులకు కూడా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. కానీ చెరువులు నీళ్ళు లేకపోవడంలో ఇటువంటి పరిస్థితి ఇక్కడ రైతున్నారు. చెప్పండి, అసలు మీకు ఇటువంటి వాస్తవంగా నీళ్ళ పరిస్థితి కొరత ఉందా ఇక్కడ? ఉన్నది సార్, నీళ్ళ కొరత. చెరువులు నింపితే బాయిలు ఇస్తాయి, పంట పండుతుంది, రైతులకు సహకారం అవుతుంది. మాకు ఈ 2-3 రోజులలో చెరువులు నింపాలని మేము కోరుకుంటున్నాం. మరి మీ రాజకీయ పార్టీలు కొట్టుకొని నాది నడవాలి అంటే నడవది. మరి మమ్మల్ని ఆ రైతులు ఆదుకోండి సారు. మీకు ఇప్పుడు సాగునీరు లేదు, అసలు సాగునీరు లేదు, బాయిలు కూడా ఇస్తలేవు. చెర్రాల నీళ్ళు ఉంటే బాయిలు ఇస్తాయి, కానీ ఆ కుంటలు ఎండిపోయినాయి, చెరువు బాయిలు కూడా ఇస్తలేవు. పొట్టకు వచ్చినాయి, అన్నీ ఈంతనాయి. మేము నష్టపోయే పరిస్థితి ఉన్నది. మీ రాజకీయాలు మీ కొట్లాడ పక్క పెట్టి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది రైతులు ఇక్కడ జనగామ జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఆవేదన. ఎందుకంటే పంటలు ఎండిపోయే పరిస్థితి కాబట్టి తమను ఆదుకోవాలి, రాజకీయ స్వార్థం కోసం ఎవరు వాళ్ళు పక్కన పెట్టేసి ముందుగా రైతులకు సంబంధించిన నీళ్లు ఇవ్వడం పైన దృష్టి పెట్టాలని చెప్పి రైతులు కూడా కోరుతున్నారు. అయితే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ పై కొనసాగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు నేతృత్వంలో ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్ ముట్టడి కూడా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత దేవాదుల పంప్ హౌస్ను సందర్శించి వారంతా కూడా అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వెళ్లారు. ఖచ్చితంగా 24 గంటల లోపు నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ పెద్దీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫైవ్ ఫోర్త్ టాపిక్ చూద్దాం. హైదరాబాద్ లో పూనకాలు లోడ్ అవుతున్నాయి. క్రికెట్ ఫీవర్ తో ఉప్పల్ ఊగిపోతోంది. ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లుతోంది. మొదట బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ అద్దరగొడుతున్నారు. ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశపరచకుండా అసలు T20 మజా చూపిస్తున్నారు. మ్యాచ్ కి ముందే బ్లాక్ దందా ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉప్పల్లో మ్యాచ్ అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. 2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం బయట లోపల 450 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా నడుస్తోంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, స్టేడియం దగ్గర ఎటువంటి వాతావరణం నడుస్తోంది? అలాగే మ్యాచ్ కి సంబంధించిన జోష్ ఏ విధంగా ఉంది అభిమానుల్లో? అంటే ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్నటువంటి డిమాండ్ను క్యాచ్ చేసుకున్నందుకు చాలామంది బ్లాక్ టికెట్లను విక్రయించారు. సో ఇదే క్రమంలో ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాదాపు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా ఇక్కడ ఈ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను కూడా అధిక ధరలకు విక్రయిస్తుండగా కూడా ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 గేట్ల వద్ద కూడా ఎస్ఓటీకి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా మఫ్తీలో నిఘా ఉంచారు. సో ఇదే క్రమంలో టికెట్లు విక్రయించినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే దాదాపు అందులో 4 వ్యక్తులు గతంలో కూడా ఇదే రకంగా ఉప్పల్ వేదికగా జరిగినటువంటి అన్ని మ్యాచ్లకు కూడా టికెట్లను బ్లాక్లో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. సో అదే వ్యక్తులు ఈసారి కూడా పట్టుబడ్డారు. సో అధిక ధరకు అంటే దాదాపు 3,000 రూపాయలు ఉన్న టికెట్ని 9,000 రూపాయలకు విక్రయించేటువంటి క్రమంలోనే ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఇక్కడ ప్రత్యేక నిఘా పెట్టారు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు దాదాపు 55,000 మంది వస్తుంటారు. అందులో దాదాపు 15,000కు పైగా అమ్మాయిలు వస్తుంటారు కాబట్టి సో వారికి సంబంధించిన వాటి విషయంలో కూడా ప్రత్యేకంగా షీ టీమ్స్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. మొత్తం ఇప్పటివరకు 16 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మ్యాచ్లు చూసేందుకు వచ్చేటువంటి క్రమంలో వారిని టీచ్ చేస్తుండగా మఫ్తీలో ఉన్నటువంటి షీ టీమ్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో సాగేలా మాత్రం అధికారులు అన్ని రకాల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1,200 మందితో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు 300 సీసీ కెమెరాల ద్వారా కూడా లోపల ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరిగేలా మాత్రం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన 20% సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో రేటు పోటుతో ఉల్లి ఢిల్లీని షేక్ చేసింది. ఆ క్రమంలోనే ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు కూడా విధించింది. అప్పుడు విధించిన 20% సుంకాన్ని ఎత్తివేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని, ఈ నిర్ణయం రైతులకు ఎంతో లాభదాయకమని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. మరొక వైపు ఉల్లి ప్రియులకు మళ్లీ కన్నీళ్లు తప్పవా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సుంకం రద్దయిపోవడంతో దళారులు కృత్రిమ కొరతను సృష్టించి రీటైల్ రేట్లను పెంచేస్తారు అన్న అనుమానాలే అందుకు కారణం. ప్రస్తుతం ఉల్లి కేజీ ధర 30 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తే బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపితే ఉల్లి ధర కేజీ 50 రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది అంటున్నారు వినియోగదారులు. సుంకం రద్దు చేయడం మంచిదే అయినప్పటికీ ఈ అనుమానాలు మాత్రం కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, రైతులంతా హర్షం ప్రకటిస్తున్నారు, కానీ మరొక వైపు దళారుల వైపు నుంచి బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపుతారు, ఉల్లి ధర పెరిగిపోతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రేట్లు పెరగకుండా? ఇప్పుడు ఉల్లి పైన ఉన్నటువంటి 20% సుంకాన్ని ప్రభుత్వం, ఉల్లి ఎగుమతులపై ఉన్నటువంటి 20% సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రైతులకు మొత్తం కూడా ఆనందకరమైన శుభవార్త చెప్పినట్లుగా అయింది రైతులందరికీ కూడా. అయితే ఈ ఉల్లి పండించే దేశాల్లో చూసుకుంటే మొత్తం ప్రపంచ దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారతదేశం ఉంది, మన దేశం ఉంది. 3వ స్థానంలో ఇరాన్, అదేవిధంగా 4వ స్థానంలో రష్యా, మిగతా స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఉన్నాయి. అయితే మన దేశంలో చూసుకుంటే అత్యధికంగా ఉల్లిని ఎగుమతి చేసే దాంట్లో 43% మహారాష్ట్ర నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్రలో. దీని తర్వాత చూసుకుంటే ఏపీ, తెలంగాణ ప్రాంతాలని ఈ ఉల్లి రైతులు మొత్తం కూడా పండించిన పంటల్లో యావరేజ్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే తాడేపల్లిగూడెం, ఏపీలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండి 2వ స్థానంలో కర్నూలు జిల్లా రైతులు ఉన్నారు. దాదాపు 70,000 ఎకరాల్లో రైతులు ఉల్లిని పండిస్తున్నారు. ఈ ఏడాది 50,000 ఎకరాల్లో ఉల్లిని పండించినట్టుగా తెలుస్తుంది. మంచి ఉల్లి దిగుబడి ఉన్న సీజన్లో చూసుకుంటే కర్నూలు మార్కెట్ యార్డుకు 20 నుంచి 30,000 క్వింటాళ్ళ ఉల్లి వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే ధర ప్రజెంట్ ఈరోజు ధర చూసుకుంటే ఉల్లి క్వింటాల్కు మంచి గ్రేడ్ 1 ఉల్లి వచ్చేసి 1,500 రూపాయలు పలుకుతుంది. గ్రేడ్ 2 చూసుకుంటే 1000 నుంచి 1,200 ఉంది. అదేవిధంగా గ్రేడ్ 3 చూసుకుంటే 500 నుంచి 600 రూపాయలు క్వింటాల్ ఉల్లి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఉల్లి పైన ఉన్నటువంటి 20% సుంకాన్ని ఎత్తేయడంతో ఉల్లి ఎగుమతులకు సంబంధించి దాదాపు మొత్తం కూడా ఈ ఉల్లి అంటే మొత్తం యావరేజ్గా క్వింటాల్కు 2,000 రూపాయలు లాభం వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు మాత్రం ఉల్లి కిలో 50 నుంచి 60 రూపాయలు పెరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆ విధంగా మార్కెట్ నిపుణులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మరి రైతులకు, వినియోగదారులకు బ్యాలెన్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. V585 అప్డేట్స్.